ఉంటాం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇది ఊహించని ఉత్పాతం. చంద్రబాబు ప్రభుత్వం రెయిన్బౌళ్ళు పనిచేస్తుంది. డ్రోన్లతో బాధితులకు వస్తువులు పంపిణీ తొలిసారి చూస్తున్న ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించకపోతే అపార ప్రాణ నష్టం జరిగేది. గత ప్రభుత్వ తప్పిదాలతో బుడమేరకు ముప్పు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. భారీ వర్షాలు వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 1.8 లక్షల హెక్టార్లో పంట దెబ్బతిందని, 2 లక్షల మంది రైతులు నష్టపోయారని ఆయన తెలిపారు. జరిగిన నష్టంపై నిపుణుల బృందం అధ్యయనం చేస్తున్నాయని, అది పూర్తవగానే కేంద్రం నుంచి తక్షణ దీర్ఘకాలిక సహాయం తప్పక అందుతుందని చౌహాన్ భరోసా ఇచ్చారు. ప్రధాని ఆదేశంతో తాను వ్యవసాయ సంయుక్త కార్యదర్శి ఇక్కడికి వచ్చామన్నారు. ఇప్పటివరకు ప్రాథమిక అంచనాలే సిద్ధమయ్యాయని, నష్టంపై పూర్తి అంచనాకు వచ్చాక కేంద్రం నుంచి తగిన సాయం అందుతుందని వివరించారు. ప్రళయంలో విరుచుకుపడ్డ వర్షాలు, వరదల్లో ముంపును గురైన విజయవాడ ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కలెక్టరేట్నే సచివాలయంగా మార్చుకుని రెయిన్బౌళ్ళు శ్రమిస్తోందని కేంద్ర మంత్రి కొనియాడారు. భారీగా ఆస్తి పంట నష్టం జరిగిన, ప్రాణ నష్టం స్వల్పంగానే ఉండటానికి కారణం అదేనని పేర్కొన్నారు. ప్రభుత్వం అంత వేగంగా సమర్థంగా పనిచేయకపోతే ప్రాణ నష్టం తీవ్రత ఊహకందేది కాదన్నారు. బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవకాశాలను వినియోగించుకుందని, డ్రోన్ల ద్వారా పాలు, మంచినీళ్లు, ఆహారం అందజేయడం మొదటిసారి ఇక్కడే చూస్తున్నానని తెలిపారు. ప్రధాని కేంద్ర హోంమంత్రులు పంపినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వాయుసేన, నౌకాదళాలకు చెందిన హెలికాప్టర్లు బాధితులను కాపాడడంలో పూర్తిగా సహకరిస్తున్నాయని చెప్పారు. భారీ వర్షాలు, వరదలకు జరిగిన నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన గురువారం రాత్రి విజయవాడ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి కేంద్ర మంత్రి తిలకించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చంద్రబాబు కంట